Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో స్వీట్ కార్న్ వడ, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ వడ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇదండి ఫస్ట్ ఈ వడలు చేసుకోవడానికి మనం ఇక్కడ నేను 3 స్వీట్ కార్న్ తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ వెల్లుల్లి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలి. ఇదండి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇదండి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయొద్దండి, ఆల్రెడీ స్వీట్ కార్న్లో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అస్సలు వేయకూడదు. ఇదండి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన స్వీట్ కార్న్ కూడా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, ఇలా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి. అండి మొత్తం బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకున్నాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, కొద్దిగా కొత్తిమీర, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు బ్యాటర్ ఏమన్నా ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. మనకు వడ చేయడానికి వీలుగా ఉండేట్టు కన్సిస్టెన్సీ చూసుకోవాలి. క్లిప్లో చూస్తున్నారు కదా, అలాగనమాట. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అండి. గరం మసాలా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి బాగా కలుపుకున్నాక చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా చేత్తో ఒత్తుకోవచ్చండి. ఇదండి ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇదండి అన్నీ ఇలా ఫ్రై అయ్యాక
ఒక పేపర్ నాప్కిన్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. ఇదండి. నెక్స్ట్ చూడండి, ఒకవేళ చేతితో మీకు చేసుకోవడం రాదు అనుకుంటే ఇలాగ ఒక కవర్ తీసుకొని క్లిప్లో చూపిస్తున్న విధంగా నార్మల్గా మనం వడలు వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు. చూడండి, అన్ని వడలు అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ వడ రెడీ. చూడండి, ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.